హలో హలో, చెప్పండి ఎవరు? ఇది వాట్సాప్ లో నెంబర్ పెట్టినట్టున్నారు మీరు ఫేస్బుక్ లో. ఏ నెంబర్ అండి? ఇది ఇది క్రిస్టియన్ ఇది మీద ఫోన్ నెంబర్ పెట్టి ఈ నెంబర్ కి ఎవరన్నా ఉంటే ఏదో దమ్ముంటే ఫోన్ చేయండి ఏదో అన్నారు. ఎవరు పెట్టారు? మీ నెంబరు ఎవరు పెట్టారో తెలియదండి మీకు? ఇప్పుడు మీ నెంబర్ నేను అమ్మాయిలను సప్లై చేయబడి అని పెడతాను ఎక్కడో. మీరు నేను పెట్టానని మీకు తెలుసా? పెట్టారంటే అమ్మాయిల నెంబర్ ఒక నిమిషం, అమ్మాయిలు సప్లై చేసేవాడు ఈ నెంబర్ అని చెప్తా. ఎక్కడ బాత్రూమ్ గోడలో రాస్తా, రైల్వే స్టేషన్ లోనో బస్ స్టాండ్ లో రాస్తా బాత్రూమ్ గోడల మీద అమ్మాయిలు సప్లై చేసేవాడని. మరి ఇప్పుడు దాని బాధ్యత మీరు తీసుకుంటారా నేను రాస్తే? సరే, మీకైతే తెలియదు అంటారా? ఎందుకు తెలీదు? ఓకే, నా ఫోన్ నెంబర్ పబ్లిక్ గా యూట్యూబ్ లో ఉంటది. క్రైస్తవుల్ని వాట్సాప్ కి షేర్ చేస్తున్నాను. నాకు అర్థమైంది మీరు ఏం చెప్పాలనుకున్నారు. ఒకసారి ఆ వీడియో అది పెడుతున్నాను, మరి వీలుంటే మీరు చెక్ చేసుకోండి, కామెంట్ ఏముందో చెప్పండి. దాంట్లో నేను పెట్టింది నేను కాదో చెప్తాను. దాంట్లో ఏముందంటే ఒక వీడియో, క్రైస్తవులు బట్టలు ఇప్పి తిరగాలి, అన్యులను పోలి ఉండరాదా. నెక్స్ట్ ఆ కామెంట్లు ఏముందంటే కింద కామెంట్లే, ఒరే గొర్రె నా కొడుకులారా, ఎవరైనా కామెంట్ పెట్టాలి అనుకుంటే పెట్టండి, ఈ ఫోన్ నంబర్ కి ఫోన్ చేసి. ఒక్క నిమిషం, నా పేరు గోపి, నేను చెప్పేది వినండి. అంటే వేరే ఎవరో కామెంట్ పెట్టారు, నేను క్రైస్తవులు బట్టలు ఇప్పి తిరగాలనే మాట నేను అన్నండి. ఎందుకంటే క్రైస్తవులు మనుషులే. కాకపోతే నా అబ్జెక్షన్లో ఒకటే, మేరీ అనేమో మొగుడుతో కడుపు చేయించుకోకుండా పెళ్ళైన తర్వాత వేరే వాళ్ళతో కడుపు చేయించుకొని పిల్లోడిని కన్నది కాబట్టి ఆమెని లంజా అనే పదాన్ని నేనైతే అన్నాను. క్రైస్తవులు కూడా మనుషులే కదా, వాళ్ళు బట్టలు కట్టుకోవాలి, అది అలాంటి మాటలు నేను అన్నాను. నా అభిప్రాయం వల్ల ఓన్లీ బైబిల్ పైన, మేరీ పైన, యేసు పైన తప్ప క్రైస్తవుల పైన లేదు. క్రైస్తవులు కూడా మనుషులే. టోటల్ గా మీరు మేరీ పైన మీరు అట్లానే అట్లా అంటారు, అంతేనా? అంటే ఇప్పుడు భర్తతో కాకుండా పరాయి వాళ్ళతో కడుపు చేయించుకుంటే ఏమంటారో మీరు చెప్పండి. మేరీని ఆదర్శంగా ఏ క్రైస్తవ కుటుంబం అయినా తీసుకుంటుందా? అంటే ఆదర్శంగా తీసుకోవటము అంటే ఆమె భర్తతో పెళ్లి అయిపోయి వేరే వాళ్ళతో గర్భం చేయించుకుంటే అది ఆదర్శంగా తీసుకున్నట్టు. అదే అట్లయితే ఒక్క నిమిషం గురుగారు, ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు ఇదైతే ఈ కామెంట్ అయితే మీకు సంబంధం ఉన్నది అంతేగా? ఆ కామెంట్ నాకు సంబంధం లేదండి. నెంబర్ నాదే, కానీ నేను ఇలా మాట్లాడుతుంటాను కదా, ఎవరో దాన్ని కూడా భవిష్య పెట్టుంటారు. అవునా? నా అబ్జెక్షన్ ఇదేనండి. ఓకే, మీరు చెప్పింది నాకు పాయింట్ అర్థమైందండి. మీరు ఏమనాలనుకుంటున్నారో అది మీకు. అంటే ఒక వ్యభిచారికి పుట్టిన కొడుకుని తీసుకొచ్చి దేవుడు అని మాకు చెప్తున్నారు హిందువులకి. ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు అది ఎట్లా అంటే అది మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారనమాట. దాన్ని ఎట్లా అంటే క్లియర్ గా మీరు అర్థం చేసుకోలేదు. మీకు ఎగ్జాంపుల్ నేనే చెప్తాను. ఏంటంటే ఇప్పుడు పంచపాండవులు ఉన్నారు. పంచపాండవులు ఎలా పుట్టారండి? ఎలా పుట్టారు చెప్పండి. పంచపాండవులు అయితే వరంతో పుట్టారు. వరము బైబుల్. ఒక నిమిషం అండి, నేను చెప్తున్నాను. హిందూ గ్రంథాల్లో మహిమ, వరము అనే పదాలు కంపల్సరీ రాసి ఉంటాయి. ఇప్పుడు కర్ణుడు ఉన్నాడండి, పాండవుల కంటే ముందు పుట్టినోడు కర్ణుడు. తెలుసా అండి? పెళ్లి కాకుండా కర్ణుడు పుట్టాడు. ఎలా పుట్టాడు? సద్యో గర్భం ద్వారా. చెప్తున్నా వినండి. అనుకోకూడదు కదా ఇప్పుడు. వినండి సార్, మీరు శాంతం మధ్యలో దూరితే మీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు, అయిపోద్ది. నేను అందుకే చెప్తున్నానండి, సద్యో గర్భము ద్వారా పుట్టాడు. సద్యో గర్భం అంటే ఓన్లీ 1 సెకండ్. సూర్యుడి యొక్క తేజస్సుని ఆమె గర్భంలో ప్రవేశపెట్టి గర్భంలోంచి మహిమ ద్వారా బయటికి తీసేస్తాడు. 1 సెకండ్ లోనే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. కళ్ళు మూసే తెరిచే లోపల ఆ తేజస్సు లోపలికి వెళ్తుంది, కడుపులోంచి బయటకు వచ్చేస్తుంది. శీలం చెడిపోదు, కింద నుంచి పుట్టలేదు కర్ణుడు. దాన్ని సద్యో గర్భం అనే పదం పెట్టారు మన వాళ్ళు. అంటే యోని నుంచి పుట్టలేదు కర్ణుడు, గుర్తుపెట్టుకోండి పాయింట్ మీరు. ఆ యోని నుంచి పుడితే ఆమె యొక్క కన్యత్వం పోయినట్టు. ఇది గుర్తుపెట్టుకోవాలి సార్ పాయింట్ మీరు. కర్ణుడు ఎలా పుట్టాడంటే ఇలానే పుట్టాడు, సద్యో గర్భం ద్వారా పుట్టాడు. మరి యేసు ఎలా పుట్టాడు? యోని నుంచి పుట్టాడా? ఎక్కడ అసలు ఆయన పొట్టలోంచి బయటకు వచ్చేసాడా?
సరే, ఒక వరం ద్వారా సత్య గర్భంతో పుట్టారు అని మీరు అంటున్నారు కదా. 1 సెకండ్ కడుపు ద్వారా వెళ్ళి కడుపు ద్వారా వచ్చేసాడు బయటికి. సరే, ఇట్లా అంటున్నారు కదా. సేమ్ అదే విధంగా మీరు ఒకవేళ బైబిల్ చదివినట్టయితే పరిశుద్ధాత్మ అని ఒక శక్తి కమ్ముకొని ఉంటది అన్నమాట. ఒక శక్తి ఆవరిస్తుంది. ఆ పరిశుద్ధాత్మ వలన క్లియర్ గా అక్కడ మెన్షన్ చేసే ఉంటది. నా ప్రశ్న అది కాదండి, మీరు రాంగ్ ఇక్కడ విన్నారు. చెప్పండి, యేసు ఎలా పుట్టాడు? యోని ద్వారా పుట్టాడా? ఎలా పుట్టాడు చెప్పండి. నేను క్లియర్ గా రానియండి. మీరు చెప్పండి. నాకు వద్దు సార్, నాకు యేసు ఎలా పుట్టాడు? యోని ద్వారా పుట్టాడా? ఎలా పుట్టాడు చెప్పండి నాకు యేసు. నేను చెప్తాను, ఆ పాయింట్ కే వస్తున్నాను. సరే చెప్పండి. మీరు చెప్పేటప్పుడు నేను విన్నానా? చెప్పండి. డైరెక్ట్ ఆన్సర్ కావాలి. మాట్లాడేటప్పుడు మీరు ఎందుకు వెళ్ళకపోతున్నారు? డైరెక్ట్ ఆన్సర్ కావాలండి. ఎక్కడి నుంచి వచ్చాడు నాకు అదే కావాలి. నేను మధ్యలో మీరు ఇందాక మాట్లాడుతుంటే నేను కూడా ఇట్లానే అందాం అనుకున్నా, కానీ మీరు గురువు గారు మధ్యలో డిస్టర్బ్ చేయొద్దని మీరు అన్నారు. అదే చెప్పండి. ఓకే చెప్పండి. పరిశుద్ధాత్మ అనే గర్భం ద్వారా పరిశుద్ధాత్మ శక్తి అనేది కూడుకున్నప్పుడు ఏంటంటే ఆ స్పిరిట్ ద్వారా అది లోపల ఆమె గర్భవతి అవుతుంది అన్నమాట. ఆ శక్తి వల్ల ఏం అవుతుంది, గర్భిణి అవుతుంది. ఆ గర్భిణి ద్వారా ఏమవుతుంది అంటే ఆమె అంతకు ముందు బైబిల్లో కూడా క్లియర్గా ఉంటుంది, ఆమె పురుషుణ్ణి కూడలేదు, పురుషుణ్ణి ఎరగలేదని క్లియర్ కట్గా ఉంటుంది. మీరు ఇందాక ఒక మాట అన్నారే లంజా అని. ఇప్పుడు లంజా అంటే ఎవరంటే పురుషునితో వెళ్లితే చేస్తే ఆమె అంటారు. ఆమె పరిశుద్ధాత్మ శక్తి గమ్ముకున్నది. మీరు ఇందాక ఏదైతే కర్ణుడు పంచపాండవులు ఏదైతే శక్తి గమ్ముకున్నదో ఓకే, మీరు అన్నట్టు వాళ్ళు 1 సెకండ్లో వచ్చి ఉండొచ్చు, కానీ ఏమో ఆ శక్తి వాళ్ళ గర్భవతి అయి 9 నెలలు మోసి 9 మాసాలు మోసి ఒక మనిషి ఏ విధంగా అయితే జన్మిస్తాడో అదే విధంగా జన్మించిండు. అది తప్పు లేదు కదా. ఇప్పుడు లంజాన్ని ఎవరిని అంటాం? వేరే వాడు ఇప్పుడు పురుషుడు వేరే ఆమెతో పోయి సెక్సువల్గా పార్టిసిపేట్ చేసి గర్భవతి అయితే ఆమెను అంటాం. ఒక శక్తి ద్వారా ఒక మహిమ ద్వారా అయిన దాన్ని, దేవుని శక్తి వల్ల అయిన దాన్ని మనం అట్లా అనవచ్చునా? అది తెలుసుకోండి గురుగారు మీరు. అది మీరు చెప్పింది కంప్లీట్ అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు నా ప్రశ్న వినండి. కన్యత్వం పోయిందంటే తర్వాత వేరే భర్తతో కలిస్తే ఆమె, ఇప్పుడు కన్యత్వం ఉంది సార్ ఒక స్త్రీకి, పురుషుడితో కలవక్కర్లేదండి. పిల్లోడు పుట్టినప్పుడు కన్యత్వం పోయిద్ది, కన్య పొర అంటారు, బైబిల్లోనే ఉంటది అది. ఇప్పుడు యేసు పుట్టినప్పుడు కన్యత్వం పోయిందా? ఓకే పోయింది అనుకుందాం. మరి తర్వాత 4 పిల్లల్ని కన్నా యేసోపుతో కాపురం చేసి ఇప్పుడు కన్యత్వం పోయినట్టే. కన్యత్వం అనేది ఇప్పుడు ఒక నిమిషం ఉండండి ఇక్కడ, ఒకే ఒక్క నిమిషం. కన్యత్వం అనేది ఇప్పుడు సైకిల్ ఆడపిల్లలకి ఉండండి. కన్యపొర అనేది ఆడపిల్లలకి సైకిల్ దొక్కిన బాధ్యత. మీరు చెప్పింది తప్పు సార్. యెహోవా పాత నిబంధనలో ఏం చెప్పాడంటే, పాత నిబంధనలో యెహోవా ఏం చెప్పాడంటే ఒక స్త్రీ పురుషులు కలిసినప్పుడు ఒక రక్తం రాకపోతే నిబంధన కాదండి, అది జనరల్ ట్రూత్ అండి. ఎవరైనా కానీ అయ్యో మీరు దేవుడు చెప్పింది నమ్ముతారా, డాక్టర్ చెప్పింది నమ్ముతారా? అది జనరల్ గా ఇప్పుడు మీరు అడగండి. మీ దగ్గర బైబిల్ ఉందా? బైబిల్ ఉన్నది నా దగ్గర. ఒకసారి తీయండి సార్, నేను ఒక రిఫరెన్స్ తీస్తాను, మీరు చదవండి. ఇప్పుడు ఎక్కడంటే ద్వితీయోపదేశ కాండం 22:21 చదవండి సార్. అక్కడ 16 నుంచి చదువుకుంటారండి. అక్కడ ఏముందో ఒకసారి చదవండి మీరు. ద్వితీయోపదేశ కాండం 16, 17, 18 అట్లా చదువుకుంటారండి. 21 దాకా 22 దాకా చదువుకుంటారండి. 15 వచ్చిన కరెక్ట్ చెప్పండి. 15 ద్వితీయోపదేశ కాండము 22 అధ్యాయము 16, 17, 18 వచనాలు చదవండి. 21 దాకా చదవండి. 22 నుంచి 22 అధ్యాయం నుంచి 16, 17, 21 దాకా చదవండి చాలు. అప్పుడు ఆ చిన్నదాని తండ్రి నా కుమార్తె అని ఈ మనుషునికి పెళ్లి చేయగా, ఇదిగో ఇతడు ఆమె నొల్లక ఈమె కుమార్తె అందు కన్యత్వం నాకు కనబడలేదు అని అవమాన క్రియలో చేసిందని ఆమె మీద నింద మోపెను. అయితే నా కుమార్తె కన్యత్వము గుర్తులేవని పెద్దలతో కన్యత్వ గుర్తులు అంటే ఏంటండి? ఏంటి సార్ చెప్పండి, మీరు చెప్పండి, నాకు తెలియదు. కన్యత్వ గుర్తులు అంటే ఏంటి? మీరు చెప్పారు కదా, మీరు చదవమన్నారు కదా, మీరు ఏం అర్థం చేసుకున్నారో చెప్పండి నాకు. ఇప్పుడు మీరు కదా క్వశ్చన్, మళ్ళీ నన్ను అడుగుతారు. బైబిల్ నాకంటే మీకు బాగా అర్థం అయితే మీరు చెప్పారు, ఇందాక నాకు అర్థం కాలేదు అన్నారు. ఇప్పుడు నేను తప్పు అర్థం చెప్తున్నా, నాకు అనుమానం వచ్చింది. మీరు చెప్పండి, మీకే కన్యత్వ గుర్తులు అంటే ఏంటి? కన్యత్వ గుర్తులు అంటే మీరు ఆ కన్య పొర అనుకుంటున్నారు అంతే కదా. కన్యత్వ గుర్తులు అంటే ఇప్పుడు తెల్ల బట్ట పరిచారండి, అక్కడ తెల్ల బట్ట మీద కన్యత్వ గుర్తులు కనపడాలి. కన్యత్వ గుర్తులు అంటే ఏంటి?
చెప్పండి సార్, ఏంటి తెల్ల పట్టపరిచి దాని మీద కన్యత్వ లక్షణాలు లేవన్నారు అంటే దాని అర్థం ఏంటి? కన్యతో గుర్తులు లేవు అంటే ఆమె కన్య కాదని అక్కడ తెలిసింది సార్. అది కాదండి, మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను సార్. తెల్ల బట్ట పరిచారు, దాని మీద కన్యత్వ లక్షణాలు కనపడలేదంటున్నారు, దాని అర్థం ఏంటి అని అడిగాను నేను మిమ్మల్ని. సార్ కట్ అయిపోయినట్టుంది. కట్ అయిపోయింది, మీ వాయిస్ వినపడట్లేదు. సార్ పర్లేదు. ఇప్పుడు కన్యత్వ లక్షణాలు అంటే ఏంటి సార్, నాకు తెలియక అడుగుతాను. తెల్లబట్ట పరిచారు, దాని మీద కన్యత్వ లక్షణాలు కనపడకపోతే ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపమన్నారు. తెల్లబట్ట ఎక్కడ పరిచారండి? ఉంటే చదవండి సార్ అక్కడ. నేను చదివి మీకు చెప్పమంటే నేను పూర్తి చదివి మీకు అర్థం చెప్తాను. లేదు నాకు తెలియదు అంటే నేను చెప్తాను. మీకు మొత్తం తెలుసుకున్నారు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. చెప్పండి, మీరే చెప్పండి. అక్కడ ఏముంటదంటే ఆ ఊరి పెద్ద దగ్గర తీసుకొచ్చి ఆ గుడ్డ పరచాలి అక్కడ తెల్లబట్ట. దాని మీద కన్యత్వ గుర్తులు లేకపోతే ఆ ఊరు పెద్దలందరూ కలిసి ఇప్పుడు ఆ కన్యత్వ లక్షణాలు ఆ స్త్రీకి లేవు అని చెప్తే ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి. అవునా కాదా? నేను చదవమంటే చదివి వినిపిస్తాను మీకు మొత్తం మళ్ళీ. అదే ఇప్పుడు కన్యత్వ లక్షణాలు నన్ను అడిగారు కదా, చెప్పండి మీరు. నేను చెప్తాను ఉండండి సార్, మీకు అర్థం కాలేదు అనుకుంటా. పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ ఒకసారి నేను బైబిల్ తీస్తున్నా ఉండండి. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము. ఓకే, 16వ వచనం. అప్పుడు 16వ వచనం. అప్పుడు ఆ చిన్నదాన్ని తండ్రి నా కుమార్తెకు ఈ మనుష్యునికి పెళ్లి చేయగా, అంటే ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి, ఇదిగో ఇతడు ఆమె నొల్లకని కుమార్తెను కన్యత్వ నాకు కనపడలేదనియు అవమాన క్రియలు చేసినందుయు ఆమె మీద నింద మోపెను. ఏమన్నాడు? కన్యత్వ లక్షణాలు నాకు కనపడట్లేదని పెళ్లి కొడుకు అంటే. అయితే నా కుమార్తె కన్యత్వము గుర్తులు ఇవే అని పెద్దలతో చెప్పి పట్టణ పెద్దల ఎదుట ఆ బట్టను పరచవలెను. వాళ్ళిద్దరు జరిగిన ఫస్ట్ నైట్ తీసుకొచ్చి ఆ బట్ట పరుస్తారు అక్కడ. పరిచినప్పుడు అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ మనుషుని పట్టుకొని శిక్షించి 100 వెండి అపరాధం వానికి అంటే ఆ కన్యత్వ లక్షణాలు కనుక ఉన్నట్లయితే 100 వరహాలు పిల్ల తండ్రికి ఇవ్వాలి. ఏలయనగా అతడు ఇశ్రాయేలు కన్య కనుక అవమానపరిచినాడు, ఇప్పుడు ఆమె అతని భార్య అయి ఉండెను, అతడు తాను బ్రతుకు దినములని ఆమెతో కలిసిన దినాలని కలిసి ఉండాలని చెప్పాడు. ఒకవేళ కన్యత్వ గుర్తు లేకపోతే నెక్స్ట్ 21వ వచనం. వారు ఆమె తండ్రి ఇంటి వద్దకు ఆ చిన్నదాన్ని తీసుకురావాలను, అప్పుడు ఆమె ఊరి వారు ఆమె రాళ్లతో కొట్టి చావగొట్టవలెను. ఏలయనగా ఆమె తన తండ్రి ఎదుట వ్యభిచరించి ఇశ్రాయేలులో దుష్కార్యములు చేసెను, అట్లు చెడుతనమునకు మీ మధ్య మీకు పరిహసించుదరు. అంటే ఏమంటున్నాడంటే దీని సారాంశం ఏంటంటే అండి, ఒక భార్య భర్త పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నప్పుడు యూదుల ఆచారం అండి, మన ఆచారం కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. యూదుల ఆచారం ఇది, క్రిస్టియన్ ఆచారం కాదు, యూదుల ఆచారం ఇది. మిమ్మల్ని క్రిస్టియన్స్ అనట్లేదు నేను, మీరు క్రిస్టియన్స్, వాళ్ళు యూదులు వేరే. ఒక ఆడపిల్ల మగపిల్లాడు పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ జరిగినప్పుడు రక్తం రావాలి. ఏది యెహోవా చెప్పిన నిబంధన, అది నేను చెప్పింది కాదు, బైబిల్ చెప్పిన నిబంధన. ఆ రక్తం గనక వస్తే ఆ పిల్ల కన్య కాబట్టి ఆ రక్తం రాకపోతే ఆ పిల్లని రాళ్ళకొట్టి చంపాలి. ఇప్పుడు అలానే నేను చెప్పే అబ్జెక్షన్ ఏంటంటే, ఇక్కడ యేసు మేరీ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి పిల్లోడు పుట్టడం ద్వారా ఆమె కన్నెపొర చినిగిపోయింది. కన్నెపొర ఉండదు ఇంకా. మీరేమన్నారు ఇంతకుముందు సైకిల్ దొక్కితే అవన్నీ మనకు అనవసరం, మనం బైబిల్ ప్రకారం మాట్లాడుకుంటున్నాం కాబట్టి. యేసు బయటకు వచ్చేటప్పుడు ఆ కన్నెపొర చినిగిపోయింది. మరి ఇప్పుడు యేసోపుకి ఈమెకి ఫస్ట్ 4 పిల్లల్ని కన్నది. తర్వాత మత్తయి సువార్త 1:25 వచనంలో ఏముంటదంటే, యేసు పుట్టు వరకు ఆమెను ఇతను ముట్టుకోలేదని వచనం రాసి ఉంటది. తర్వాత ఈయనకు 4 ఇప్పుడు దానికి దీనికి అక్కడికే వస్తున్నా. తర్వాత ఈయనకు 4 పిల్లలు పుట్టారు. అయిపోయిందండి, ఒక నిమిషం. పిల్లలు పుట్టేసారు, 4 పిల్లలు పుట్టారు. ఇప్పుడు మరి యేసోపుకి మేరీకి ఫస్ట్ నైట్ జరిగినప్పుడు రక్తం వస్తుందా అండి? రాదు. యేసోపుకు వినండి సార్ మీరు, యేసోపుకి మేరీకి ఫస్ట్ నైట్ జరిగినప్పుడు రక్తం వస్తుందా? ఫస్ట్ నైట్ రక్తం జరిగితే వాళ్ళు బట్ట పరిచారు ఊరు పెద్దలు. మరి రక్తం రాదు కదండి. అప్పుడు ఏమైనా ఎందుకు రాళ్లతో కొట్టి చంపలేదు? అప్పుడు ఏమో కన్య కాదుగా, వ్యభిచారినిగా. నేనన్న మాట కాదు, బైబిల్ చెప్పిన మాట ఇది. అప్పుడు మీకు వచ్చిన ఆలోచన అక్కడ మరి అంత ఇజ్రాయెల్ గానీ లేకపోతే యూదులకు గానీ మొగుడు కొజ్జావాడు సార్, అందుకే మొగుడికి ఆలోచన రాలేదు.
మొగుడికి రావాలి ఆలోచన, నా పెళ్ళం కన్యా కాదని మొగుడికి రావాలి. మొగుడు కొచ్చేవాడు కాబట్టి మెదకుండా ఊరుకున్నాడు. యూదులు ఎవరు అట్లా ఊరుకోడు అసలు. వాడు యూదుడే కాదు, యేసు పనుడు యూదుడే కాదు ఈ లెక్కన. బైబుల్లో యెహోవా ఆజ్ఞ ఇచ్చిన ఆజ్ఞను తప్పిన యూదుడు వాడు మనిషి ఎట్లా అవుతాడండి? పాపం మీకు వచ్చిన ఆలోచన వాళ్ళకి రాలేదు. అక్కడ ఏమన్నా ఉంటది, నీతి మంతుడని రాసి ఉంటది. మరి యెహోవా ఆజ్ఞ కదండి ఇది. ఒక నిమిషం అండి, యెహోవా ఆజ్ఞ ధిక్కరించిన నీతి మంతుడు ఎలా అవుతాడండి? కొన్ని క్రియలు ఇప్పుడు పాత రాళ్లతో కొట్టి చంపాలన్నప్పుడు యేసోపు నీతి మంతుడు ఎట్లా అవుతాడు? దానికి ఏదైనా వినండి, కొత్త నిబంధన గ్రంథానికి పాత నిబంధన గ్రంథానికి ఒక నిమిషం అండి, యేసోపు మీద పెళ్లి జరిగేసరికి యేసు పుట్టలేదండి. ఇప్పుడు ఉండండి, పాత నిబంధన ఎలా కొట్టేస్తారండి? యేసు పుట్టక ముందు పాత నిబంధన ఎవడు కొట్టేశాడు? పాత నిబంధన కొట్టివేయటం కాదు, ఇంప్లిమెంట్ అయింది. అది అర్థమైందా? కొన్ని అడుగుతున్నానండి. మేరీకి యేసోపు జరిగినప్పుడు రక్తం రాలేదు, ఆమెను ఎందుకు రాళ్లతో కొట్టి చంపలేదు అని అడిగా. అది యెహోవా పెట్టిన ఆజ్ఞ. ఆజ్ఞను ధిక్కరించినోడు అనేది ఇంపార్టెంట్. యెహోవా ఆజ్ఞను ధిక్కరించినోడు నీతిమంతుడు. యెహోవా ఆజ్ఞను ధిక్కరించినోడు నీతిమంతుడు ఎలా అవుతాడు? కాదండి, రక్తం అనేది ఇంపార్టెంట్. మీకు మనిషి ఒక మానవత్వంతో దయతో మంచి తీసుకున్నాం. ఇప్పుడు బ్రహ్మ ఎవరండి? బ్రహ్మ ఎవరిని చేసుకున్నాడండి? ఎవరిని చేసుకున్నాడు? కూతురుతో వ్యభిచారం చేస్తాడు. బ్రహ్మ భార్య పేరేంటి? కూతురు తల్లి పేరేంటి? బ్రహ్మ ఎవరు? కూతురుతో. అదే అడుగుతున్నానండి. ఇప్పుడు మీరు మీ భార్య గారు మీ పిల్లలు ఉన్నారు సార్. నేనంటే ఏమైనా నీకు పిల్లలు ఎవరయ్యా అంటే మా పిల్ల పేరు పార్వతి సుబ్బారావు ఏదో చెప్పి మా భార్య పేరు ఇదని చెప్తావు, బాగుంది. అలానే బ్రహ్మ భార్య పేరేంటి? ఆ పుట్టిన కూతురు పేరేంటి? తెలీదా? మీకు తెలియదా? నాకు తెలిస్తే మిమ్మల్ని ఎందుకు అడుగుతానండి? మీకెందుకు తెలియదు? మీ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి. సార్ ఎక్కడ కావాలి? ఇదిగో ఒక నిమిషం అండి, గుండెల మీద, ఈ గువ్వ మీద, మొగ్గ మీద అన్నిటి మీద ప్రమాణం చేసి చెప్తున్నా. నాకైతే తెలియదండి. ఒక క్రిస్టియన్ ప్రమాణం చేసి చెప్తున్నా. నాకు ఎవరో బ్రహ్మ భార్య ఎవరో నాకు తెలియదండి, కూతురు ఎవరో నాకు తెలియదండి. బ్రహ్మ భార్య పేరు మీరు చెప్పండి, ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను మీరు చెప్పింది రైట్ అని. బ్రహ్మ భార్య పేరు ఇప్పుడు చేసిన అన్ని పురాణాలు అన్ని నాకు తెలియదు కదా సార్. ఇప్పుడు నేను మీకు ఒక నిమిషం అండి, బైబుల్ అంతా వివరించి చెప్పా ఫస్ట్ నుంచి చివరి దాకా, మీకు ఏ డౌట్ లేకుండా. అలానే బ్రహ్మ కూతుర్ని పెళ్లి, బ్రహ్మ భార్య పేరు చెప్పేసి మొత్తం వివరించండి. నాకు కూడా నేను మొత్తం వివరించమల్లా, సారీ మొత్తం వివరించాను. బ్రహ్మ భార్య పేరు చెప్పమని అంతే, నేనేం అడగలేదు మిమ్మల్ని. మనకు బ్రహ్మ భార్య పేరు కాదు కదా. భార్య లేకుండా కూతురు ఎక్కడి నుంచి వస్తుందండి? భార్య లేకుండా కూతురు ఎట్లా పుట్టింది? అంటే కాదండి. ఇప్పుడు మీకు మీరే పిల్లల్ని కానీ పుట్టించగలరా? మీకు మీరే పిల్లల్ని పుట్టించగలరా? మరి నీకు పుట్టించినప్పుడు నీ కూతురు అయింది. ఇప్పుడు నీ భార్య లేకుండా నువ్వు పిల్లల్ని కంటే నువ్వు పిల్లల్ని కంటే అప్పుడు నీ కూతురు అయింది. మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, కరెక్ట్ గా బ్రహ్మ అనేది కూతురు వ్యభిచారం చేయలేదు. నన్ను మాట్లాడే అవకాశం ఉంది. నేను ఒక్కటి చెప్పండి. అదే చెప్తున్నాను సార్, మీరు వినట్లేదు. నేను గుండెల మీద కాదు నా మడ్డ మీద చేసుకొని చెప్తాను. నాకైతే నిజంగా తెలియదండి. బ్రహ్మ కూతుర్ని పెళ్లి చేసుకున్న కూతురు తల్లి పేరు కూడా నాకు తెలియదు ఈ రోజుకి. మీరు చెప్తే నేను తెలుసుకుంటాను. తెలియదండి నిజంగా. ఇంకెన్ని ఉన్నాయో? బ్రహ్మ భార్య పేరు చెప్పండి. సరే సార్, ఇవన్నీ వద్దు సార్, బ్రహ్మ భార్య పేరు చెప్పండి, నేను తెలుసుకుంటాను. నేను చెప్తాను, ప్రతిదీ మీకు చెప్తాను. ఉండండి. ఇప్పుడు మనిషి అన్నాక రక్తం సార్, బ్రహ్మ భార్య పేరు ఏమొద్దు సార్, నాకు కూతురు అన్నారు, భార్య పేరు చెప్పండి, నేను సంతోషిస్తాను. ఆగండి ఒక్క నిమిషం చెప్తానన్న. ఆగండి నేను చెప్పలేండి. ఇప్పుడు మనిషి అన్నాక పుట్టినాక ఇప్పుడు రక్తం వచ్చిందా, అది వచ్చిందా, ఇది నేనన్నా యెహోవా పెట్టిన ఆజ్ఞలండి అయ్యి నేనేమైనా పెట్టానా? చూడండి, నేను ఆజ్ఞలు నేనేమైనా పెట్టాను? యెహోవా పెట్టిందా? ఈ పెట్టినోడు అమ్మ లెక్కలు తిడదాం మరి ఆజ్ఞలు పెట్టినోడిని. మనిషిగా అలాంటి ఫస్ట్ నైట్ రక్తం రావాలి అని పెట్టుకుని అమ్మ నా కూతురు తిడదాం ఇద్దరం కలిసి. మరి నేను చెప్తానికి సిద్ధంగా ఉన్నా. ఫస్ట్ నైట్ రక్తం రావాలి అమ్మాయికి అనే పెట్టినోడు ఆజ్ఞను అమ్మ నా కూతురు తిడదామంటే చెప్పండి, తిడదాం ఇద్దరం కలిసి. వాడెవడో పెడితే నాకేం సంబంధం అండి? అది నాకేం సంబంధం? నేను పెట్టిన రూల్ అదే ఉన్నా. నన్ను అడుగుతారా మీరు? పెట్టడం కాదు కాదండి. దొడ్డికి మీరు పోయి ముట్టి మీరు కడుక్కోకుండా వాసన వస్తుంది, నా దగ్గర వాసన వస్తుంది అంటారా? ఎగ్జాంపుల్ చెప్పమంటే మీకన్నా ఫస్ట్ నైట్ రక్తం రాకపోతే రాళ్లతో కొట్టి చంపమంది మీ దేవుడే. చూడండి, ఆ దేవుడు ఆజ్ఞనే నీతిమంతుడు. నీతిమంతుడు ఎట్లా అవుతాడు? ఇప్పుడు ఒక ప్రశ్నకి మీ దగ్గర ఒక ప్రశ్నకన్నా సమాధానం ఉందా? మీ దేవుడు పెట్టుకున్న రూల్స్ మీరే తప్పంటే ఇంకా మేమేం చేయాలి చెప్పండి?
మీరు బ్రహ్మ కూతురు ఇప్పుడు అది అక్కడ సార్ ఇవన్నీ వదిలేసాయండి సార్. బ్రహ్మ కూతురు బ్రహ్మ భార్య పేరు చెప్పండి. ఇప్పుడు బ్రహ్మ భార్య పేరు చెప్పండి సార్, నాకు అదొక్కటి చెప్పండి. మీరు అది అంటున్నారు కదా, దాని గురించి అక్కడ క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు అసలు ఆజ్ఞ తప్పంటారు, మీ దృష్టిలో చెప్పండి, ఆజ్ఞ తప్ప రైటా? యెహోవా ఇచ్చింది రైటా కాదు, మీరు అదే నేను చెప్తున్నాను. సగం సగం ఇందాక మీరు చెప్పారు చూడండి. అట్లా మాట్లాడకూడదు. మీ నోటి నుంచి మంచి మాటలు. ఒక పని చేయండి, ఇప్పుడు ఫస్ట్ నైట్ రక్తం రావాలని ఆజ్ఞ ఇవ్వటం తప్ప రైటా మీ దృష్టిలో? శిష్యులు నేను వాళ్ళు ఎట్లా వచ్చారని మీకు చెప్పారు. అనేది 21వ అధ్యాయంలో 22వ వచనం తప్ప రైటా మీ దృష్టిలో? తప్ప రైటా కాదు, రైటే ఉంటది అది. మీరు రైట్ అయినప్పుడు మరి యేసోపు నీతిమంతుడు ఎట్లా అవుతాడు? యెహోవా ఆజ్ఞ మితిమీరినోడు. మరి బైబిల్ మీరు నమ్ముతారుగా, మరి బైబిల్ నమ్మినప్పుడు అక్కడ యేసోపు నీతిమంతుడు అంటే నమ్మండి. ఇక్కడ ఇప్పుడు కాదండి, ఆజ్ఞను అతిక్రమించినోడు. అసలు బైబిల్లో పాపం అంటే తెలుసా? ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. ఆ సంగతి మీకు తెలుసా? ఇప్పుడు రైట్ మరి మేరీకి ఫస్ట్ నైట్ రక్తం రాలేదని తెలిసి కూడా ఆమెతో కాపురం చేశాడంటే నీతిమంతుడు ఎలా అవుతాడు? ఒక్క నిమిషం అండి, ఇక్కడ లోతు కూడా నీతిమంతుడే. బైబిల్ కూతురుతో సెక్స్ చేసిన లోతు కూడా నీతిమంతుడే. మరి దానికి మీరు ఒప్పుకుంటారా? బైబిలే చెప్పింది, నేను చెప్తున్నాను కదా. బైబిల్ లోతు కూడా నీతిమంతుడే, ఇద్దరు పిల్లలు కడుపు చేసినోడు కూడా నీతిమంతుడే. మరి దీనికి ఒప్పుకుంటారా? ఇద్దరు కూతురు కడుపు చేసిన లోతు నీతిమంతుడే, దీనికి ఒప్పుకుంటారా? దీని గురించి మరి భార్యను కూడా అవమానించి అడవులకు పంపి ఇట్లా చేసి దేవుడు ఎవరండి అడవులు పంపించింది? ఎవరండి? ఎవరు అడవులు? ఇంకా మీ ఎవరికి పంపిందో దేశం మీరు వివరంగా చెప్పాలండి. సగం సగం చెప్తే ఎట్లా? సగం చెప్పేది ఎవరు? తెలియదా? ఎవరు? రాముడు తెలియదా? భార్య మాటలిని ఒకడు చెప్పుడు మాటలిని భార్యని. ఆయన భార్య ఆయన ఇష్టం అండి, నీకు నాకేం సంబంధం అండి? ఆయన భార్యను ఆయన పంపించుకున్నాడు, పుట్టింటికి కాదు అడవులు కాకపోతే బలవచ్చు. ఇప్పుడు నీ భార్యనే ఉన్నాను, మీ అమ్మలో నీ భార్యను ఆయన కనుక అడవులకు పంపిస్తే అప్పుడు నువ్వు అడగాలి, ఏవో నా భార్యను ఆయన అడవులకు పంపించాడు. ఆయన భార్య ఇప్పుడు నీ భార్య ఉందయ్యా, నీ భార్యను పుట్టింటికి పంపించుకుంటూ ఇంకో అడవులు పంపించుకుంటూ నాకేం సంబంధం అయ్యా? ఇదే నేను చెప్తున్నా. ఇప్పుడు మనిషి రాముడు అడవులు పంపించాడు, నన్నేం చేయమంటారు ఇప్పుడు దానికి? అదే నేను చెప్తున్నా. రాముడిని దేవుడు నమ్మమని చెప్పానా? రాముడిలాగా మీ భార్యను కూడా అడవులు పంపించమని నేనేమని చెప్పానా? ఆయన భార్య ఆయన ఇష్టం, ఆయన వచ్చిన చోటుకు పంపించుకుంటాడు. ఇప్పుడు మనం దేవుడిగా కొలుస్తున్నాం కదా. నేను రాముడు దేవుడు నీకే చెప్పాను, నేను రాముడు దేవుడు నీకేమని చెప్పానా? బ్రహ్మదేవుడు నీకేమని చెప్పానా? ఇప్పుడు కాదు బాబు, అసలు నువ్వేమన్నా కాదు. నువ్వు జగన్ అప్పుడు పెట్టి బూమ్ బూమ్ బీరు తాగి ఏమన్నా మాట్లాడుతున్నావు, బీరు తాగి మాట్లాడుతున్నావు ఏమన్నా బూమ్ బూమ్ బీరు. ఇప్పుడు బ్రహ్మ నువ్వు నాకు తెలియదయా, వాళ్ళ తల్లి ఎవరో నాకు తెలియదయా, తల్లి పేరు చెప్పా, బ్రహ్మ భార్య పేరు చెప్పాను, నీకు తెలియదు. రాముడు అడుగు పంపించాను, ఆయన భార్య ఆయన ఇష్టం, నీకు నాకు సంబంధం ఏంటి దాంట్లో? అదే మరి అట్లాంటి ఆయన్ని మరి అప్పుడు దేవుడికి ఎందుకు కొలవాలి అంటున్నాను నేను. నేను చెప్పాను నీకు రాముడు దేవుడు అని, నీకేమని చెప్పానా? కొలవట్లేదా ఎవరు? నేను కొలిచాను, నీకేమని చెప్పాను నేను కొలుస్తున్నానని? నేను బైబిల్ గురించి మాట్లాడాను తప్ప ఎక్కడ రామాయణం గురించి కానీ భారతం గురించి కానీ లేదా బ్రహ్మ గురించి నీకేమైనా అయితే నువ్వు ఎత్తుకున్న టాపిక్ అది నీ జిల్లాది, నాకేం సంబంధం? నువ్వు ఎత్తుకుంటే నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్పాలి. నీకు ఎక్కడ తెలుసు? ఒక వ్యభిచారి ఒక దొంగోడు మారి మంచిగా ఉంటే నేను ఎక్స్ పాస్టర్ కాబట్టి భయ్యా, ఎక్స్ పాస్టర్ కాబట్టి బైబిల్ చదివాను కాబట్టి ఆ మాట నేను అడగలిగానయ్యా. ఎక్స్ పాస్టర్ నేను. మీరు ఎక్స్ పాస్టర్ అయినా కానీ మీరు అట్లా అర్థం చేసుకొని ఉంటే మీరు చెప్పండి. ఇప్పుడు పెట్టిన ఇప్పుడు ఫస్ట్ నైట్ రక్తం రావాలనే మాట తప్పని ఒక మాట చెప్పండి చాలు, నాకు ఇంకేమొద్దు. అక్కడే కన్యకాని ఉంటది, ఉంటది. సార్ మీరు మాట్లాడుతున్న నీతి నిజాయితీ ఉండాలి సార్ మనలో. మీరు నీతి నిజాయితీ లేదు, అన్ని అబద్ధాలు, దొంగ బతుకు మీదంతా కూడా. నేనేం అడిగాను? ఆజ్ఞ పెట్టినోని చెప్పు తీసుకొని కొడదాం ఇద్దరం కలిసి. ఒక ఆడపిల్లకి రక్తం రావటం ఏంటి? ఫస్ట్ మీ భార్యకు వచ్చిందా మరి నీకు? మరి నీ భార్య రాళ్ళతో కొట్టి చంపు. మీ భార్యకి వచ్చిందా? నాకు ఇంకా పెళ్లి కాలేదు, అదే కదా ఇప్పుడు నా బాధ. రక్తం వస్తుందో రాదని నేను పెళ్లి చేసుకోలేదు. మా గ్రంథాల్లో నువ్వు చెప్పావు కదా, బ్రహ్మ తన కూతురు, బాబు ఒక నిమిషం, బ్రహ్మ కూతురుతో కలిశాడు, ఆ దేవుడు ఈ దేవుడితో కలిసి రక్తాలు రావాలని ఎక్కడ మా హిందూ గ్రంథాలు ఎక్కడ లేవోయా బాబు? అదే మీరు మాట్లాడే ప్రతి మాటకు ఒక రోజు లెక్క చెప్పవలసి. ఎవరికి చెప్పాలి లెక్క?
వస్తుంది, జడ్జిమెంట్ డే వస్తుంది, ఆ రోజు ఖచ్చితంగా చెప్పాలి. అప్పుడు బాబు ఒక్క మాట చెప్తా, ఫైనల్ గా నీకు ఒక మాట చెప్తా, నేను యేసును లంజా కొడుకు మేరీ లంజా అన్నది నేను కాదు, యూదులు అన్నారు. మరి వాళ్ళకి యేసు ప్రభు ఏం బీకాడాలి? మీకంటే కూడా ఘోరంగా మాట్లాడే ఉన్నాయి. నేను హిందూ బాబు అడిగిందా, యూదులు యేసు లంజా కొడుకు మేరీ లంజా అని యూదులు అన్నారు, మేం కాదు అన్నది, హిందువులు కాదు. ఎవరు అన్నారు? మీరు యూదులు నిరూపిస్తారా? ఎక్కడ ఉంది చూపండి బైబిల్లో. టాల్ముడ్ గ్రంథంలో మీ ఏ పాస్టర్ టాల్ముడ్ గ్రంథంలో యేసు లంజా కొడుకు మేరీ లంజా అని యూదులు రాసుకున్నది. ఈ రోజు కూడా యేసు నమ్మరు అక్కడ. ఇజ్రాయెల్ దేశంలో నమ్మరు. ఎవరినైనా అడిగి కనుక్కో నువ్వు. రిఫరెన్స్ చూపిస్తారా? రిఫరెన్స్ ఉంది, టాల్ముడ్ గ్రంథం రిఫరెన్స్ పెట్టమంటే పెడతాను నేను. రిఫరెన్స్ చెప్పండి ఇప్పుడే. టాల్ముడ్ గ్రంథం అని చెప్తున్నాను నేను, యూదులు రాసుకున్న బుక్ అని. అది కూడా తెలియదు నీకు, ఏం చెప్పాలి నేను ఇంకా? అసలు యూదులు ఎవరో తెలుసా నీకు? యూదులు ఎవరో తెలుసా? యూదులు ఎవరో కాదు, బైబిల్లో ఉందన్నారు కదా. బైబిల్లో బైబిల్ కాదండి, టాల్ముడ్ గ్రంథం అని చెప్తున్నావు పక్క నుంచి. యూదులు రాసుకున్న టాల్ముడ్ గ్రంథం అన్న, అది కూడా టాల్ముడ్ గ్రంథం అంటే తెలుసా మీకు? ఒక నిమిషం, టాల్ముడ్ గ్రంథం అంటే తెలుసా? ఎవడో రాసుకుంటాడు, నేను రాసుకుంటాను. ఎవడో కాదు రాసుకుంది, యేసుల చుట్టాలే రాసుకుంది, యేసుల చుట్టాలే రాసుకుంది. వాడెవడో కాదు, యేసు చుట్టాలే రాసుకుంది. బైబిల్లో ఉన్నది మీరు మాట్లాడండి. బయట యూదా గోత్రపు బాబు, యూదా గోత్రము సంబంధించిన రాశారు. యేసు లంజా కొడుకు మేరీ లంజా అని చెప్పి వాళ్ళు రాసుకున్నారు. నేను అన్న మాట కాదు ఇది. నేనంటే నా మీద కేసు పెట్టి నువ్వు వెళ్ళి, నేనంటే ఆ మాట నువ్వు వెళ్ళి కేసు పెట్టు. యూదులు అనుకున్నారా? ఆ చుట్టుపక్కల ఇళ్ళోళ్ళే వాళ్ళోళ్ళే అనుకున్నారా బాబా? నేను చెప్తుంటే పేత్రాని రోమన్ సైనికుడితో పనుకుంది ఆమె అని చెప్పి యూదులే అన్నారు. నా మీద బ్లేమ్ చేస్తావే నువ్వు? అన్ని తప్పులు నీలో పెట్టుకొని రక్తం రాకపోతే రాళ్ళతో కొట్టి చంపని నీ గ్రంథమే చెప్పింది. మరి ఆజ్ఞ అతిక్రమించడం తప్పని చెప్పి నీ గ్రంథమే చెప్పింది. మానవుని చూసి పారిపోవడం, రక్తం రాకపోతే రాళ్ళతో కొట్టి చంపని నీ దేవుడే. ఇప్పుడు మళ్ళీ నీతిమంతుడు అని చెప్పి నీ గ్రంథమే రాసి తప్పులన్నీ నీ గ్రంథాల్లో పెట్టుకొని నువ్వు నన్ను ప్రశ్నిస్తే నేనేం చేస్తాను? ఈ తప్పులు పడ్డరు, తప్పులు దొరుకుతాయి అని ఇప్పుడు ఇప్పుడు కాదు బాబు. ఇప్పుడు నీకు పెళ్ళి, ఒక నిమిషం అవన్నీ తీసే, ఇప్పుడు నీకు పెళ్ళి అయిందా? ఒక్క నిమిషం. నాకు మరి ఈ ఆజ్ఞ ఇప్పుడు ఈ ఆజ్ఞ నేను ఖండిస్తున్నా. ఇలా పెట్టిన లంజా కొడుకుని చెప్పుతో కొడతాను. ఆడపిల్లకి రక్తం రావాలనే ఆజ్ఞ పెట్టినోడిని ఆ లంజా కొడుకు నేను చెప్పు తీసుకొని కొడతా. మరి నువ్వేం చేస్తావు? ఆడపిల్లకి రక్తం రావాలంటే అక్కడ పెద్దలు మీకు కంటెక్స్ట్ అర్థం కావట్లా. అదొక సందర్భం, అదొక సందర్భాన్ని ఇప్పుడు ఒక్క నిమిషం అండి. ఆకాశాన్ని ఇప్పుడు క్లియర్ గా యెహోవా ఆజ్ఞ ఏమి ఇచ్చాడంటే ఒక స్త్రీ కనుక రక్తం రాకపోతే రాళ్ళతో కొట్టి చంపమన్నాడు. తండ్రి కొట్టి చంపాలి అంటున్నాయనా? కాదు బాబు, అక్కడ మళ్ళీ చదవమంటావా? ఒక నిమిషం, అక్కడ ఏం రాశారు చదవమంటావా? మీరు చదవాల్సిన పని లేదు, మీ క్లియర్ మైండ్. ఇప్పుడు వారు ఆమె తండ్రి యొద్దకు చిన్నదాన్ని తీసుకురావాలను, అప్పుడు ఆమె ఊరి వారు ఆమెను రాళ్లతో కొట్టి చంపవలెను. ఇది చూడండి, ఇప్పుడు మేడలు ఆకాశాన్ని అంటుతున్నాయి అంటే అంటుతున్నాయి, అలంకార రూపంలో చెప్పబడింది. అది వేరు, ఇది వేరు. అది ఒక సందర్భం, అది జడ్జిమెంట్. వాళ్ళకి ఏదైనా జరిగిందని కాదు, ఇది సందర్భం. ఇక్కడ ఏం సందర్భం అంటే ఏ సందర్భం ఇది అంటే రక్తం కాదు. ఒక్క నిమిషం నా మాట నువ్వు చెప్పింది అలంకార రూపంలో ఉపమాన రీతిగా చెప్పిన వాక్యం. ఇది ఉపమాన రీతిగా చెప్పిందా? ఇది ఉపమాన రీతిగా చెప్పిందా? సందర్భాన్ని. ఇప్పుడు నీ భార్యకి ఫస్ట్ నైట్ రక్తం వచ్చిందా రాలేదని అడుగుతా. ఒక నిమిషం, నీ భార్యకి ఫస్ట్ నైట్ రక్తం వచ్చిందా రాలేదని అడుగుతా. నువ్వు ఉపమాన రీతిగా అంటావు, కోపడతావు నా మీద? ఉపమాన రీతిగా కోపడతావు అంటే అసలు నీకు ఆ క్వశ్చన్ అవసరమా? ఇప్పుడు నీ దేవుడు పెట్టిన ఆజ్ఞపై నేను పెట్టిన ఆజ్ఞ కాదు అది. నీ దేవుడు పెట్టిన ఆజ్ఞ నువ్వు పాటించకపోతే నేను అడుగుతాను. అప్పుడు నీ భార్యకి వచ్చిందా? నువ్వు అన్నట్టు నేను గనక మా గ్రంథాల్లో నువ్వు అన్నావు కదా, హిందూ గ్రంథాలు ఎక్కడ అలాంటి వాటిలో ఉంటే నాకు చూపించి నేను అప్పుడు నేను పాటిస్తా. నీ గ్రంథంలో నువ్వు పాటించకపోతే ఎట్లా? సందర్భం అండి అది. ఏ సందర్భం అయ్యా? ఏ సందర్భం చెప్పు. ఏ సందర్భం? మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఏంది ఇది కన్యత్వం అనేది మరియా యేసుని ఇది కన్య కాదు, ఆమె వేరే మాట చెబుతున్నా. నేను నాకు తెలుసు కాబట్టి నేను మీతో వాదిస్తున్నాను అనేవాడిని నేను సూపరు గోపి గారు నిజంగా చెప్పారు. అవును కదా, రక్తం రావాలి. ఒక నిమిషం, రక్తం రావాలి అనే లంజా కొడుకుని చెప్పు తీసుకొని నేను కొడతాను. నువ్వు కొడతావా?
అదే నేను కూడా ఇదే అంటాను. ఇప్పుడు ఏదైతే దేవుణ్ణి అన్నాడు, దేవుడు అనేవాడు అవమానం పరిచాడు, భార్యలనే కూతురుతో వ్యభిచారం చేశాడు, వాళ్ళందరూ తన్నాల్సిందే చెప్పులు తీసుకొని. మీరు అనేది కరెక్టే. పరిగెత్తించడం, మానవుడు ఫ్యూచర్ తెలియని దేవుడు అనాలి, తర్వాత అర్థం కాదయ్యా. ఎవరు ఆయన పేర్లు చెప్పు. ఎవరు ఏంది ఫ్యూచర్ తెలిసేవాడు దేవుడు అంటే? మరి దేవుడు అనాల్సి వస్తుంది. తర్వాత ఏం జరుగుతుంది? దేవుడు అనేవాడు ఎట్లా ఉండాలి తెలుసుగా మీకు? కొన్ని క్యారెక్టరిస్టిక్స్ తెలుసా? అంటే గుత్త మీద దండించుకొని మొహం మీద ఉమ్మేయించుకోవడం మాత్రం దేవుడు కాదు నా దృష్టిలో. గుత్త మీద దండించుకొని మొహం మీద ఉమ్మేయించుకున్నాడు దేవుడు అనరు. మరి తప్పు చేసినవాడు సంహరించేవాడు, తప్పు చేసేవాడు వ్యభిచారం చేసి ఎంతమందినైనా ఉంచుకొని ఎంతమందితో అదే ఎంతమందితో వ్యభిచారం చేసి ఎంతమందినైనా కానీ మగాడు 100 మంది కాదు 10,000 మంది 20,000 మంది చేస్తాడు మగాడు. మీరు కూడా అంతే చేయండి. మరి ఇప్పుడు దేవుడే చేయండి. ఆడవాళ్ళు నేను చేస్తాను, నువ్వు ఇప్పించు నాకు, నేను చేసుకుంటే ఆయనకి కూడా ఇప్పించిందా? ఎవరు ఆయనకి ఏమన్నా ఇప్పించిందా? మరి నాకేం తెలుసు ఆయన సంగతి? ఆయన అడగాలి. నువ్వు ఆ మాట నన్ను అడిగితే నేనేం చెబుతాను? క్యారెక్టర్ లేని పనులు అంటే ఎవరు చెప్పాడు నీకు? ఇప్పుడు క్యారెక్టర్ లేని పనులు, పద్ధతి లేని పనులు. నాకు లెగుస్తుంది 100 మందిని దెంగుతా, ఆయనకి లేచి నీకు ఇప్పుడు మనం ఎప్పుడు అధ్యక్షం చెప్పాలి తెలుసా? నీ తల్లు నీ పెళ్ళావు నీ చెల్లెలు ఉన్నప్పుడు అధ్యక్షం చెప్పాలా? తనలో నా పిల్లని తల్లిని దెంగాడని ఆయన 3 వచ్చి ఆయనకు పోయాడు, వాళ్ళకి 3 వచ్చి వాడు పడుకున్నారు. మధ్యలో మనకెందుకు చెప్పి? ఇట్లాంటి వాటి వల్లే కదా దేశం ఇట్లా పాడైపోతుంది. ఎందుకు పాడైపోయింది? దావీదు మహారాజు మరి 1000 మందిని చేసుకున్నాడు, సౌలు 1000 మందిని చేసుకున్నాడు, దేశం ఏం పాడైపోయిందా? అదే ఇంకేం చేస్తాడు? దావీదు కొన్ని 1000 మంది ఆడవాళ్ళని చేసుకున్నాడు, యెహోవానే సప్లై చేశాడు ఆడవాళ్ళని, యెహోవానే ఆడవాళ్ళని సప్లై చేశాడు దావీదుకి కొన్ని 1000 మందిని. దేవుడు కదా ఇప్పుడు దేవుడు అనేవాడు కరెక్ట్ చేసి దావీదు చెప్పాడు దావీదుకి ఎంతో మంది ఆడవాళ్ళని సప్లై చేసి దేవుడు దృష్టిలో ఉంచుకొని మంచిగా ఉండాలిరా అని చెప్పి ఒక మాదిరి ఒక మోడల్ దావీదుకి ఆడవాళ్ళని సప్లై చేశాడు. భారతదేశం ఎందుకు పాడైపోదు? ఎందుకు పాడైపోయి? భారతదేశం బాగానే ఉందిగా. అదే ఇప్పుడు ఏం బాగుంది ఇట్లా ఉంటే ఇప్పుడు క్రిస్టియన్ నమ్ముకున్న దేశాలన్నీ కూడా వాళ్ళ పిల్లల ముగ్గురుతో కాపురం చేయి ఇట్లా పక్కోడితో చేస్తున్నాయి. మరి నీ పిల్లలు ఇద్దరు కాపురం చేస్తుంటే హిందూ దేశమే కదా దానికి కారణం. మరి యుఎస్ఏ ఎందుకు మరి నెంబర్ 1 కంట్రీ ఉందో? మరి అది దేంట్లో కాదు నెంబర్ 1 కంట్రీ ఎందుకు ఉంది? కాదు బంధాలు బంధుత్వాలు భారతదేశంలో బాగున్నాయి. ఒక్క నిమిషం, బంధుత్వాలు బంధాలు భారతదేశం. నీ భార్య పతివ్రత కాదు, ఇవన్నీ కాదు లేక నీ భార్య పతివ్రతేనా? ఎందుకున్నా నీ భార్య పతివ్రత కాదా? మీ భార్య ప్రతివతేనా? పెళ్లి కాలేదు స్వామి అని చెప్తుంటే ఇప్పుడు 3 సార్లు చెప్పు. పెళ్ళైతే నా భార్య పతివ్రతే. నీ భార్య పెళ్ళైతే నా భార్య పతివ్రత అయింది. నీ భార్య ఇప్పుడు పతివ్రత కాదా? నీ భార్య పెళ్ళైందా పెళ్లి కాలేదో నాకు తెలియదు. పెళ్లి కాలేదని చెప్తున్నాను. చెవులో ఏం పెట్టుకున్నావు? నా భార్య పెళ్ళైతే పతివ్రత అయింది. నీ భార్య అవునా కాదా? పెళ్ళైతే నీ భార్య ఎట్లా ఉంటుందో పక్కన భార్యను కూడా అంతే గౌరవించాలి. మరి నీ భార్య పతివ్రత అనే మాట నువ్వు ఎట్లా చెప్పుకుంటావు? బైబిల్ లేదుగా పతివ్రత అనే పదం. నీ భార్య పతివ్రత అని చెప్పుకుంటావు. నా భార్య పతివ్రత కాదని చెప్పాలి నువ్వు. పతివ్రత అనేది హిందూ గ్రంథాలకు సంబంధించిన ఓడది. పతివ్రత అనేది హిందూ గ్రంథాలకు సంబంధించిన ఓడు. నీ భార్యకి ఎలా చెప్పుకుంటావు? చూడండి, పెళ్లి చేసుకుని మీరు భార్యను పెళ్లి చేసుకుంటారు కదా, నేను ఇంకొక 10 మందిని ఏం మాట్లాడుతున్నావు? తాగున్నావా ఏంటి బాబు నువ్వు? పతివ్రత అనేది హిందూ ధర్మానికి సంబంధించింది, క్రైస్తవులకు సంబంధించింది కాదు. మీ ఆడవాళ్ళకి పతివ్రత అనే పదం వాడుకోకూడదు. మీరు భార్యను పిలిచి నాకు లేస్తుంది నేను ఒక 10 మందిని ఉంచుకుంటాను, మేరీని తెంగింది నేనేం చెప్తా, నమ్ముతావా? మేరీ పువ్వు నోట్లో మట్ట పెట్టి తిప్పానని చెప్తా, నమ్ముతావా? మేరీ గుత్తలో ఆయిల్ పోతే తెంగానంటారు, నమ్ముతావా? నమ్ముతావా? నీ పిల్లని కూడా తెంగింది నేనేనని చెప్తా, మేరీని తెంగింది నేనేం చెప్తా, నమ్ముతావా? అడిగి తెలుసుకోవాలి. కాదురా ఎరుపుగా ఏం మాట్లాడుతున్నావు? తాగున్న వాళ్ళు లంచోడకానే నా కొడక. నేను అడిగింది ఏంటి? నీ భార్య పతివ్రత కాదంటే నువ్వు దానికి సమాధానం చెప్పు. వాడుకో, నేను చెప్పేది పెళ్లి నీ పెళ్ళం వాడుకోనా? కాదురా నీ పెళ్ళం వాడుకోనా? ఇప్పుడు కాదురా నీ పెళ్ళం పూకులో నా సుల్లి లంజా కొడక. కాదురా నీ పెళ్ళం పూకులో నా సుల్లి నీ పెళ్ళం పతివ్రత అని చెప్పవేంట్రా? నీ పెళ్ళం గురించి నువ్వు